హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన ఎందుకు నీకు చెప్పాడు? వాళ్ళ పిల్లలతోనే కదా మా పెళ్ళి సెట్ చేసింది. మరి ఆయనే పెళ్ళిని ఎలా క్యాన్సిల్ చేసేలా చేశాడు అని ఆశ్చర్యంగా అడిగింది. సంజయ్ చిన్న స్మైల్ చేసి, ప్రకాష్ రావ్ అంకుల్కి మా నాన్నకి మధ్య మంచి బాండింగ్ ఉంది. మా నాన్న ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశాడో అప్పటి నుండే ఒక్కరిని ఇద్దరిని చదివించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే చదువే తలరాతనే మారుస్తుంది అని నమ్ముతాడు. చదువుకోవడానికి ఇష్టపడి డబ్బు లేని వాళ్ళంటే చాలా ఇష్టం మా నాన్నకి. అలాంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. సో ప్రకాష్ రావ్ అంకుల్ వాళ్ళ నాన్నగారి ఇన్స్టిట్యూట్స్ అవి. సో అప్పటి నుండి నాన్న కొందరికి హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో ప్రకాష్ రావ్ అంకుల్ మిమ్మల్ని చూసి ఇష్టపడి వాళ్ళ అబ్బాయిలకి అడగడం, మీ నాన్న ఒప్పుకోవడం, ఇదంతా ఎప్పుడో 1 సంవత్సరం కంటే ముందే జరిగింది. కానీ తర్వాత నాన్నకిలా జరుగుందని తెలిసాక ప్రకాష్ రావ్ అంకుల్ చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్తో అన్ని విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టి సంజుకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, అది కూడా వీరేంద్ర వర్మ గారి కూతురు మైరాతో అని చెప్పినప్పుడు ఆయన షాక్ అయ్యారు. షాక్ అవ్వడమే కాకుండా అసలు విషయాన్ని కూడా బయటపెట్టారు. అప్పుడు నేను నిజంగా చాలా షాక్ అయ్యాను. నీ స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడి మీ నాన్న డెసిషన్ తీసుకోవడం నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే మినిమం పెళ్లి చేయాలంటే నీ స్టడీస్ అయినా కంప్లీట్ అయి ఉండాలి కదా. 20 ఏళ్ళు కూడా లేకుండానే ఎలా ఇలా ఆలోచించారు అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది, మీ నాన్నకి మిమ్మల్ని దూరంగా పంపించడం ఇష్టం లేదు. మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చేసరికే ఒప్పుకున్నాడు. స్టడీస్ అయ్యాకే పెళ్లి చేయాలని కూడా చెప్పాడని ప్రకాష్ రావ్ అంకుల్ చెప్పాడు. ఆ తర్వాత నాన్న జరిగిన కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి మైరా పెళ్ళి ఎలా అయినా సంజుతోనే జరగాలి అని చెప్పడంతో అంకుల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత నేను అంకుల్ని కలిశాను. నేను మైరాని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు, బెదిరించి చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ పెళ్లి ప్రాసెస్ ఏదైతే ఉందో అది అలానే జరిపించండి. ఒక పక్క వివేక్ మాధురి పెళ్లి జరుగుతుంది, మైరా పక్కన మాత్రం నేనే ఉంటానని చెప్పడంతో ప్రకాష్ రావ్ అంకుల్ ఆలోచించి వికాస్ని ఆ టైంకి తప్పించే బాధ్యత నాది అని మాటిచ్చారు. ఆ తర్వాత వికాస్ రెస్టారెంట్కి వచ్చిన విషయం కూడా ఆయనే నాకు చెప్పారు. పెళ్లి చూపులు జరిగినప్పుడు ఆయనే నాకు కాల్ చేశారు. ఆ తర్వాత షాపింగ్స్ వగైరా అన్నీ జరిగినప్పుడు అంకులే నాకు కాల్ చేసి చెప్పారు. ఇక పెళ్లి టైంలో వికాస్ వివేక్ ఇద్దరూ మండపంలో ఉన్నప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళిద్దరినీ అంకుల్ బయటికి పంపించారు. సో ఆ తర్వాత నేను వాళ్ళని కిడ్నాప్ చేయించాను అని సంజయ్ చెప్పాడు. ఒక తండ్రి ఇలా చేయగలడా? ఆశ్చర్యంగా ఉంది. సరే, వికాస్ని అంటే తప్పించావు, మరి నువ్వు వివేక్ని ఎలా తప్పించావు? ఎందుకు తప్పించావు అని మైరా అడిగింది. ఎలా ఏముంది, చెప్పాను కదా. ఆ రోజు రాత్రి రిషి తాగి మాట్లాడడం, నువ్వు బాధపడడం చూశాను. నిజానికి రిషి మాటలు విని నాకు కూడా చాలా బాధేసింది. చిన్నప్పటి నుండి ప్రేమ అంటే అసలు అది మాటల్లో చెప్పలేం కదా. నేనే ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నాను. అలాంటిది రిషి ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. సో నిన్ను పెళ్లి చేసుకోవడానికి సింపుల్ వే దొరికింది. ఒక పక్క రిషి పెళ్ళి జరుగుతుంది, అలానే నిన్ను బెదిరించి హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అన్న థాట్ వచ్చింది. పెళ్లి చేసుకున్నాను. ఇకపోతే ప్రకాష్ రావ్ అంకుల్కి కిడ్నాప్ చేసే అరగంట ముందు అసలు విషయం చెప్పాను. దాంతో ఇద్దరిది చెడిపోతే ఇంకా మంచిది, ఏ గొడవ ఉండదు, ఒకరికి జరిగినా ఒకరికి జరగకపోతే వీరేంద్ర వర్మ గారు ఎప్పటికీ మా ఇంట్లో అడుగుపెట్టి తలెత్తుకోలేరు, కాబట్టి ఇదే మంచి పని అని చెప్పడంతో ఇద్దరిని కిడ్నాప్ చేయించాను. అటు మీ నాన్నకి ఆగిన పెళ్లి చేయమని హింట్ ఇచ్చింది కూడా ప్రకాష్ రావ్ అంకులే. సో మీ నాన్న దృష్టిలో నేను పడతానని నాకెప్పుడో తెలుసు. ఎందుకంటే మీ నాన్న మొదటి నుండి ఇంకో కూతురుంటే నాకు ఇచ్చి ఉండొచ్చు అన్న వేలోనే చూసేవాడు. దాంతో నాకు ఖచ్చితంగా నన్ను అడుగుతాడు అని తెలుసు. ఆ వెంటనే నేను రిషిని రెఫర్ చేశాను. సో 2 పెళ్ళిళ్ళు జరిగిపోయాయి అని సంజయ్ చెప్పాడు. మైరా ఆలోచిస్తూ ఆలోచనల్లో నుండి మెల్లగా బయటకొస్తూ సంజయ్ చెంప మీద చేయి వేసి తన వైపు తిప్పుకొని, మరి ఆ రోజు నీ బర్త్డే రోజు ఎందుకలా అన్నావు అని మైరా తలదించుకుంది. దీనికి సమాధానం ఆల్రెడీ నేను చెప్పాను. సరే, అడుగుతున్నావుగా, మళ్ళీ చెప్తాను. ఆ రోజు నేను నిజంగా షాక్ అయ్యాను. అసలు ఆ ఏర్పాట్లు అదంతా చూసి
దిమ్మ తిరిగిపోయింది. నేను నా రిలేషన్ని నీతో కంటిన్యూ చేయాలని డిసైడ్ అయిపోయి వేరే ఏ ఆలోచన లేకుండా నీ మీద కోపం చూపిస్తున్నా లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. అలాంటి టైంలో అదంతా చూడగానే ఒక్క క్షణం నా బాడీ షివర్ అయిపోయింది. అసలు నువ్వు ఎలా అదంతా సెట్ చేసావని అర్థం కాలేదు. యాజ్ ఇట్ ఈస్గా కీర్తన ఎలా చేసిందో అలానే చేశావు. ఆ షాక్లోనే నీ దగ్గరకు వచ్చాను. ఆ షాక్లోనే ఇష్టంగా నిన్ను కిస్ కూడా చేశాను. అది ఎవరో అనుకొని పెట్టింది కాదు, నువ్వనుకొని పెట్టింది. నువ్వా అనడానికి రీజన్ ఇంకా కంటిన్యూయేషన్ ఉంది. బట్ నువ్వు వినలేదంతే. జరిగింది అని సంజయ్ అన్నాడు. మైరా సైలెంట్గా ఉండడంతో సంజయ్ మైరా చేతిని తన చేతుల్లోకి తీసుకొని ప్రామిస్ చేస్తూ, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్న మీద ఒట్టుగా చెప్తున్నాను, ఇంతవరకు నేను కీర్తనాని ఒక్కసారి ఫోర్ హెడ్ మీదే తప్ప ఇంకెప్పుడూ ఎక్కడా కిస్ చేయలేదు అని సంజయ్ చెప్పాడు. మైరా అప్పటికీ సైలెంట్గా ఉండడంతో, ప్రామిస్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే కీర్తన మాటల్లో ఒకసారి నువ్వు నాకు హెల్ప్ చేస్తే కావాలంటే నీకు ఒక కిస్ ఇస్తాను అనింది. అది నాకు ఎంత మాత్రం నచ్చలేదు. అంటే నేను ఒక ముద్దు కోసం తన వెంట పడుతున్నాను అని అనుకోవడం అస్సలు నచ్చక తను యాక్సెప్ట్ చేసి కిస్ చేయమని అడిగినప్పుడు కూడా నేను వద్దని చెప్పాను. కారణం ఏదో ఒక రోజు ఇలాంటి మాట వస్తే అది నేను అస్సలు తట్టుకోలేను. అందుకే పెళ్ళయ్యే వరకు ఏమీ వద్దని కరాఖండిగా చెప్పాను అని సంజయ్ చెప్పాడు. కంటిన్యూయేషన్ అంటే ఏం అడగాలనుకున్నావు? నాకెందుకో నువ్వు చెప్తుంది అబద్ధంలాగా అనిపిస్తుంది అని మైరా చెప్పింది. అరే, ఫస్ట్ కిస్ నీతో అని చెప్తున్నాను కదా, అయినా కూడా మళ్ళీ అనుమానమా? నిజానికి ఆ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నా లైఫ్లో నుండి పూర్తిగా కీర్తనాని పక్కకు తప్పించి నీ లైఫ్లోకి వచ్చాను. కానీ నువ్వేమో వాటిని తీసుకొచ్చి నా ముందు పెడితే ఎలా నచ్చుతుంది? నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీకు నచ్చినట్టు చేస్తే నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. ఇలా చేస్తే ఎలా? ఎవడైనా వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందో అవన్నీ నువ్వు తెలుసుకొని నువ్వు చేస్తుంటే ఎవరికైనా నచ్చుతుందా? ఎంత ఇన్సెక్యూరిటీగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోజు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. కానీ ఆ కిస్ పెట్టింది మాత్రం నువ్వనుకుని ఏదో ఫీల్తో. ఆ తర్వాత నువ్వా అనడానికి రీజన్ అదంతా చేసింది నువ్వే కదా అన్న ధ్యాసలో అన్నాను. నేను అన్నీ క్లియర్గా నొక్కి నొక్కి చెప్పాలంటే చెప్పలేను. చెప్పాను కదా, ఫస్ట్ కిస్ నీతోనే. అసలు అంతకుముందు ఎవరితో చేయలేదు. ప్రామిస్. ఏదో తాగుతాను, సరదాగా తిరుగుతాను, అంతవరకే. కానీ ఇలాంటివన్నీ నాకు అలవాట్లేదు అని సంజయ్ చెప్పాడు. మైరా చిన్నగా ఆలోచిస్తూ తల ఊపి, కొంచెం నమ్మాలి అనిపిస్తుంది, కానీ కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఫోర్స్ చేసి ఒకసారి కిస్ చేశావు, నాకు ఇంకా బాగా గుర్తుంది అని అనింది. సంజయ్ తల కొట్టుకొని, అప్పటికే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కదా, సో ఫోర్స్ చేసినా మంచిగా పెట్టినా అది ఇష్టంతోనే కాబట్టి కన్సిడర్ చేయకూడదు అని సంజయ్ అన్నాడు. మైరా ఆలోచిస్తూ, నా పట్ల నువ్వు చాలానే చేశావు, అన్నీ గుర్తున్నాయిలే నాకు, ఎప్పటికీ మర్చిపోను అని అనింది. క్వశ్చన్ బ్యాంక్ అనుకున్నా, స్టోరేజ్ మెమరీ కూడా చాలా ఎక్కువగా ఉంది అనుకుంటా, అన్నింటినీ లాక్ చేసి పెట్టుకుంటున్నట్టున్నావు. సరే కానీ చెప్పు, ఒక్కసారైనా అదే నువ్వు ప్రేమించిన తరువాత వీడు నన్ను ప్రేమిస్తున్నాడేమో, ఇష్టం మొదలైందేమో అని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? నేను అంత బాగా యాక్ట్ చేశానా అని సంజయ్ అడిగాడు. నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాక మా పుట్టింటికి వెళ్దామని అడిగాను కదా, అక్కడికి వెళ్ళాక నువ్వు రిషి అక్క ముందు యాక్ట్ చేయడం మొదలుపెట్టావు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకొని నిన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసేసాను. ఆ రోజు సాయంత్రం మనం రెస్టారెంట్కి వెళ్ళాం. తిరిగి ఇంటికి వచ్చాక నేను నీతో మాట్లాడుతూ ఉండగా సాకేత్ని కూడా పిలిచాను అని చెప్పినప్పుడు వాడు నిన్నేమైనా అన్నాడా లేదా, ఇబ్బంది పెట్టాడా అని నువ్వు నన్ను ఫస్ట్ టైం దగ్గరికి తీసుకొని ప్రేమగా అడిగావు. ఆ రోజు అనిపించింది ఏదో చేంజ్. అది కూడా అప్పుడు ఇన్స్టాంట్గా ఏదో నా గురించి బాధపడిపోయి అడిగినట్టుగా అనిపించలేదు. ముందు నుండే నా మీద ప్రేమ ఉన్నప్పుడు ఎలా అయితే అడుగుతావో అలాగే అనిపించింది. కానీ ఆ తర్వాత నన్ను అడిగావు, నువ్వెవరినైనా ప్రేమించావా అని. నేను అవునని కూడా చెప్పాను.
అది ఎవరని అడిగావు? చాలా కోపం వచ్చింది నీ మీద. ఒక పెళ్ళైన అమ్మాయి ఇష్టం లేని పెళ్ళి అయినా సరే అందులో నుండి బయటపడకుండా చిరాకు పడుతున్నా అక్కడే పడి ఏడుస్తూ ఉండి ప్రేమించాను అని చెప్పిందంటే అది నిన్నే అని నీకెందుకు అర్థం కాలేదు? తాళి పడిన తర్వాత కూడా ఇంకొకరిని ప్రేమించేలాగా కనిపిస్తున్నానా నేను నీకు అని మైరా అడిగింది. వామ్మో, టాపిక్ ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్తుంది. అమ్మాయిలకి ప్రతిదీ గుర్తుంటుంది అంటే ఏమో అనుకున్నా. నువ్వు మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఇవన్నీ గుర్తు చేసుకోకు. ఫ్రెష్గా కొత్త లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. మనం పాత విషయాలు మాట్లాడుకోవద్దు అని సంజయ్ అన్నాడు. అన్నీ వద్దు, కానీ నీ ఫ్రెండ్ రాజీవ్ ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? ఇకపోతే తనెందుకు తప్పు చేశానని జైలుకి వెళ్ళాడు? నువ్వు తను తప్పు చేశాడు అంటే నమ్ముతున్నావా అని మైరా అడిగింది. మైరా అలా అడగడమే సంజయ్ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయి దిగులు కొట్టొచ్చినట్టు కనిపించటంతో మైరాకి అనవసరంగా అడిగాను అనిపించి, సంజు సరే ఆ టాపిక్ ఇప్పుడొద్దు, లాస్ట్ ఒకే ఒక్క ప్రశ్న, చూడు నా వైపు. చాలు కదా నేను నీకు, ఇక ఎవరూ అక్కర్లేదు కదా, లైఫ్ లాంగ్ నాతోనే ఉండిపోతావు కదా, నన్ను ఎప్పుడు ముందు ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయవు కదా, నేను నిన్ను వదిలి అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, అప్పుడప్పుడు వంట చేసి పెడతావా, నాకు పని రాకపోతే చేతులు కాల్చుకునేలా చేయాలి అని చెప్పావు కదా, కోపం వస్తే నీళ్లు పైన పోయావుగా, బైక్ రేస్కి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ బాగాలేదు ఈ డ్రెస్ బాగాలేదని కసరవు కదా, అన్నింటికి మించి మనం కొత్త లైఫ్ హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు కదా, చెప్పు. ఇవేవి నేను చేయనని, నేను చాలా బాగా చూసుకుంటాను, ఆ రోజు నన్ను ప్రేమించానని చెప్పినప్పుడు నువ్వు కాళ్ళ దగ్గర కూర్చొని నా ఒడిలో తలపెట్టి పడుకున్నావుగా, అంత ప్రేమగా ఉంటావా? నేను బాధపడుతుంటే నా పుట్టినరోజు చేసుకోవడం నాకు ఇష్టం లేకపోతే అది నచ్చేలా చేసావుగా, అలానే చూసుకుంటావు కదా. ఇకపోతే నిన్నంతా నాతో టైం స్పెండ్ చేసావు కదా, ప్రపంచంలో నేనే అదృష్టవంతురాల్ని అని ఫీల్ అయ్యేటట్టు చేశావు, అలాగే చేస్తావు కదా. ముఖ్యంగా నువ్వు పాస్ట్ విషయాల్ని ఎలా అయితే దాచిపెట్టావో అలా దాచకుండా ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటావు కదా. ఎందుకంటే నీ గురించి వేరే వాళ్ళ దగ్గర వినడం నాకు ఇష్టం లేదు. నువ్వే చెప్పాలి, ప్రతిదీ నువ్వే చెప్పాలి, నాతో డిస్కస్ చేయాలి, నా ఒపీనియన్ తెలుసుకోవాలి. నువ్వేదో అంచనాకొచ్చి నేనేం ఫీల్ అవుతానో నువ్వే ఊహించుకొని అన్నీ దాచేస్తే అప్పుడు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటే నాకే ప్రిఫరెన్స్ లేనట్టే కదా. చెప్పు, ఇవన్నీ చేస్తావా? చేస్తానని చెప్పు అని మైరా అడిగింది. సంజయ్ తన నడుము చుట్టూ ఒక చేతిని వేసి మరో చేతిని తన చెంప మీద వేసి సూటిగా చూస్తూ పెదవుల మీద చిన్నపాటి నవ్వుతో, నువ్వు ఎలా చెప్తే అలానే ఉంటాను, ప్రామిస్, ఇదైతే మాట తప్పను, బికాజ్ నాకు హ్యాపీగా ఉండాలనుంది. అలా ఉండాలి అంటే భార్య చెప్పినట్టు వినాలని పెళ్ళైన ఫస్ట్ రోజు మా అమ్మ చెప్పింది. తాళి కట్టమని నిన్ను అడిగిందా? నీ కాళ్ళు పట్టుకుందా? మరెందుకు తనని అరుస్తావు అని అడిగింది. చెప్పే పద్ధతిలో చెప్తే తను వింటుందని చెప్పాను. ఆ రోజు అమ్మ నాతో ఒక మాట అనింది, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కొద్ది రోజులు పోయాక పరిస్థితుల వల్లనో కలిసి ఉండటం వల్లనో అబ్బాయి చాలా త్వరగా కట్టుకున్న భార్యని ప్రేమించి తన జీవితాన్ని మొదలుపెట్టేస్తాడు. కానీ అమ్మాయి అలా కాదు, చాలా సతమతమవుతుంది, జీవితంలోకి ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. అలాంటి అమ్మాయికి నువ్వు ఇంకా కష్టాల్ని పెంచకు, ప్రేమగా చూసుకో అని చెప్పింది. ఆ మాట నాకు బాగా గుర్తుంది, బాగా నచ్చింది కూడా. నేను నిన్ను చాలా ఇబ్బందులు పెట్టి నా జీవితంలోకి ఆహ్వానించానురా, కానీ కన్ను మూసే ఆఖరి క్షణంలో మాత్రం నువ్వు అలా ఫీల్ అవ్వకుండా ఒక మంచి జీవితాన్ని ఒక మంచి వ్యక్తితో గడిపిన తృప్తితో కన్ను మూసే రోజు అనుకునేలా చేస్తాను అని సంజయ్ ఎంతో ప్రేమగా చూస్తూ చెప్పి చెంప మీద వేసిన చేతిని తీసి తన చేతిని పట్టుకొని ఆ చేతి మీద ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్? సో అర్థమైంది కదా, సంజయ్ని మైరాని ఒకటి చేయడం కోసం ప్రకాష్ రావు గారు ఇద్దరి కొడుకుల్ని సింపుల్గా బయటికి పంపించారు. సో సంజయ్ టక్కున పట్టుకున్నాడు, పెళ్ళి జరిగిపోయింది. సో క్లారిటీ బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అండ్ ఆ లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి కూడా ఇప్పుడే మాట్లాడుకుందాము. ఆర్సీ అప్డేట్లో నేను అంటే చాలా లేట్ ఇచ్చాను కదా,
అంటే ఏదో ఒక కమెంట్స్ పిచ్చి కమెంట్స్ వస్తాయేమో అనుకున్నాను. బట్ నా ఆలోచనల్ని రివర్స్ చేసేసారు మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా పెద్ద థ్యాంక్స్. యాక్చువల్లీ ఆర్సీ కోసం స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా అడగలేదు, కానీ ఇప్పుడు డాన్ అప్డేట్లోనే అడిగేస్తున్నారు మేము ఆర్సీ కోసం వెయిట్ చేస్తున్నామని. సో అందుకోసం వెయిట్ చేయించాను కదా. అలవాటు ఒకటి చేసినప్పుడు మనం ఆపితే ఎవరైనా సరే ఎదురు చూసి ప్రాణం ఉసూరుమంటుంది ఏంటబ్బా అని. సో అందుకే సారీ చెప్పాను. ఇకపోతే నేను సారీ చెప్పడం అక్కడ పెద్ద విషయం కాదు. మీరు నన్ను అర్థం చేసుకొని ఇట్స్ ఓకే పర్లేదు అని ప్రతి ఒక్కరూ చెప్పారు నాకు. ఓ సో స్వీట్. అసలు మీ కమెంట్స్కి నేను అలా 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 ఫిదా అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు. అండ్ అది ఇవ్వగానే మీ కమెంట్స్ రాగానే నాకు బాగా బూస్ట్ తగినంత బలం వచ్చింది. సో ఫాస్ట్గా దేవాంశ్ అప్డేట్ కూడా వీలైనంత ఎక్కువ, అంటే మరీ చిన్నది కాకుండా లిమిటెడ్గా మంచిగా ఇవ్వడానికి ట్రై చేసి ఇచ్చాను. ఆ కమెంట్స్ కూడా చాలా మంచిగా అనిపించాయి. ఇక కమెంట్స్ విషయానికి వచ్చేస్తే ఆర్సీకి సంబంధించి అయితే రేవంత్ ఇలా ఆలోచిస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎలా సుష్మాతో డివోర్స్ తీసుకోకుండా పూజని పెళ్లి చేసుకున్నాడని క్వశ్చన్ చేశారు. యాక్చువల్లీ మీరు స్టోరీని బాగా వినుంటే నన్ను క్వశ్చనే వేయకూడదు. బికాజ్ రేవంత్ ఆనంద్కి చెప్పాడు స్పష్టంగా, మనం వీక్గా ఉన్నప్పుడు, మన ఎమోషన్స్ డౌన్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ కోసమో లేదా మన కుటుంబం కోసం మనం ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో అలా తీసేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయలేను ఇంకా అనుభవించడం తప్ప అని అన్నాడు. అంటే రేవంత్ తప్పు చేశానని ఫీల్ అయ్యాడు కాబట్టి శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాడు. ఇకపోతే పూజ కాపాడుతుందా? అప్పుడు కాపాడినప్పుడు రేవంత్కి ఖచ్చితంగా ఇష్టం కలుగుతుందన్నారు. అంటే పూజ తన కోసం ఏదో చేస్తేనే తను ప్రేమిస్తాడా లేకపోతే ప్రేమించడా? అంటే మనం ఎవరి కోసమైనా ఏమైనా చేయాలా? ఆలోచించండి. నేను అడిగింది కొంచెం లాజికల్గా ఉంది. అంటే రియల్ లైఫ్లో కూడా అడుగుతున్నాను. ఎవరైనా మీకోసం ఏదైనా చేస్తేనే మీరు ఇష్టపడతారా, లేదంటే ఇష్టపడరా? సో థింక్ ఇట్ వన్స్ అబ్బా. నాకు కమెంట్ చేయండి దీని గురించి కాస్త. అవును, ఏదైనా చెయ్యాలి అని అంటే అప్పుడు మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారా, వాళ్ళు మీకోసం చేసిన పనిని ఇష్టపడి తప్పక ఇష్టపడుతున్నారా? అర్థమైంది కదా నేను అడిగిన లాజిక్. సో నాకు ఆన్సర్ చేయండి. ఇకపోతే ఈ దేవాంశ్ అప్డేట్కి వచ్చేసరికి సాగర్ డెసిషన్ చాలా బాగుందని కొందరంటే, కొందరేమో బాగాలేదన్నారు. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా? ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు. మీరు ఆరెంజ్ మూవీ చూస్తే అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అని. కోర్స్ ఇట్స్ ట్రూ. అంటే లవ్లో ఏంటంటే బోర్ కొడితే బ్రేకప్ చెప్పుకోవడమో లేదా కొన్నాళ్ళు ఇంకొద్దు మనకి సెట్ అవ్వదు ఇట్లా అయిపోతారు, వదిలేసుకుంటారు. కానీ ఒక పెళ్ళయ్యాక మాత్రం ప్రేమ కొంతకాలమే అనేది పెళ్ళి తర్వాత కూడా ఉంటుంది. బట్ ఆ ప్రేమ కొంతకాలమే అనుకునే టైంకి మన లైఫ్లోకి పిల్లలు వస్తారు. సో ఆ ప్రేమ ఇంకొంతకాలం ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకరో ఇద్దరో వస్తారు. ఆ తర్వాత ఆ ప్రేమ ఇంకొంచెం ముందుకు పోతుంది. బికాజ్ పిల్లలు పుట్టిన తర్వాత బాండింగ్ కొంచెం డేస్ గడిచే కొద్దీ మ్యారేజ్లో ఆ రిలేషన్ పెరిగిపోతుంది. ఆ బంధం ప్రేమలో రోజులు గడిచే కొద్దీ ఆ ఇష్టం తగ్గిపోతుంది. అదే పెళ్ళికి ప్రేమకి ఉన్న అతిపెద్ద తేడా. పెళ్ళిలో ప్రేమ చాలా అందంగా ఉంటుంది, కానీ ప్రేమలో పెళ్ళి అవుతుందో లేదో తెలీదు. సో ఎలాగో కాలేదు కదా, ఇట్స్ ఓకే, బెటర్ ఆప్షన్ వెతుక్కుందాం అనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది. ఇక్కడ కూడా సేమ్ అదే లాజిక్ అనమాట. సాగర్ ఆలోచించి అదేదో తను ప్రపంచాన్ని తను వదిలేసుకోవడం ఇష్టపడడం లేదు. బికాజ్ దీపాన్ని ఇష్టపడిందే తన ప్రపంచాన్ని చూసి సాగర్. అలాంటిది అదే వదిలేసుకుంటే సాగర్కి ఎలా మనసొప్పుతుంది? సో తనని తనలానే ఉండనిద్దాము, బోర్ కొట్టకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, అప్పుడు మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటున్నాడు. సో నాకు తెలిసినంత వరకు సాగర్ మెచ్యూర్డ్ పర్సన్. సో అలా ఆలోచించాడు. దీప చైల్డిష్ కాబట్టి తను ఆలోచించే విధానంలో తను కూడా కరెక్ట్గానే ఉంది. ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాము. ఇకపోతే అదన్నమాట విషయం. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఆర్సీ ఇవాళ చాలా త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు వన్స్ అగైన్. అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.